తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఆల్ ఫర్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది. నరేందర్ రెడ్డి 34 ఏళ్లుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోడిమియాలకు చెందిన ఆయన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థను స్థాపించారు. నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఫైనల్ చేయడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. ఆదిలాబాద్ అలాగే ఈ మెదక్ సంబంధించినటువంటి పట్టభద్రుల అభ్యర్థి ఎవరని కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులుగా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఎట్టకేలకు తేలుస్తూ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఆయన్ని అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆయన గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భం నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో ఇప్పుడు పట్టభద్రుల స్థానానికి ప్రచారాలను నిర్వహించడంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు మరింత ఉపయోగపడతారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం నరేందర్ రెడ్డిని ఎంచుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరోవైపు నరేందర్ రెడ్డి మొట్టమొదటి రాజకీయ అరంగేట్రం ఇప్పుడు చేయబోతున్న విద్యా సంస్థ అధినేతగా ఉన్న ఆయన ఇప్పుడు రాజకీయ అరంగేట్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఆయన ప్రస్తుతం ఆయన క్యాంప్ ఆఫీస్ లో సంబరాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆయన అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కరీంనగర్ లోని ఆయన క్యాంప్ ఆఫీస్ లో సంబరాలు నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.